గత 2 రోజులుగా వస్తున్న వర్షాలకి ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం నగరంలో ప్రజాజీవనం మొత్తం కూడా అతలాకుతలమైపోయింది. ఖమ్మం పట్టణంలో సుమారు 10,000 కుటుంబాలు వరద ముంపు గురయ్యాయి. బహుశా ఖమ్మం నగర చరిత్రలో, ఖమ్మం జిల్లా చరిత్రలో ఎప్పుడు రానంత పెద్ద ఎత్తున వరదలు రావటం, ఖమ్మాన్ని ముంచేయటం, పెద్ద ఎత్తున ప్రజలు నష్టపోయారు. తీవ్రంగా కోలుకోకుండా నష్టపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మోతీ నగరు, వెంకటేశ్వర నగరు, సమ్మక్క సారక్క నగరు, బొక్కలగడ్డ, కాలవొడ్డు, వరదయ్య నగరు, కవిరాజ్ నగరు, అగ్రహారం, కొత్తూరు కాలనీ, కొంత రావణపేట, దానమయ్యగూడెం ఈ ప్రాంతాల్లో వరద ముంపు జరిగింది. ప్రజలు పూర్తిగా నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో బయటకు వచ్చారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఈ ప్రాంతాల్లో అత్యంత పేదలున్నారు, కార్మికులు ఉన్నారు, అట్లాగే మధ్యతరగతి వ్యాపారస్తులు, మధ్యతరగతి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. మొత్తం అందరూ కూడా పూర్తిగా నష్టపోయారు. కోలుకోలేకుండా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. కొన్ని ఇళ్ళు కూలిపోయినాయి, వస్తువులు కొట్టకపోయినాయి. దాదాపు కొన్ని వారాల పాటు కూడా ఇల్లు బాగు చేసుకోవడం వీలు లేకుండా నష్టపోయిన పరిస్థితి ఉంది. దీన్ని ప్రభుత్వం పెద్ద విపత్తుగా భావించి పెద్ద ఎత్తున సాయం అందించాలని చెప్పి సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం వస్తున్నాడు. ప్రత్యక్షంగా ఆయన చూసి ఈ ప్రజలు కోలుకునే విధంగా పరిహారం ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కనీసం పూర్తిగా మునిగిపోయి పూర్తిగా నష్టపోయిన కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, పాక్షికంగా ముంపు గురైనటువంటి దెబ్బతిన్నటువంటి ఇళ్లకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా కాలవొడ్డు ప్రాంతంలో, కాలవొడ్డు, గాంధీ చౌక్ ఈ ప్రాంతాల్లో చిన్న వ్యాపారస్తులు కూడా ఉన్నారు. వ్యాపార సముదాయాల్లో కూడా నీళ్లు రావడం వల్ల పూర్తిగా ఉన్నటువంటి ముఖ్యంగా ఈ పురుగు మందుల, ఎరువుల వ్యాపారస్తులు ఉన్నారు, ఇతర కిరాణా వ్యాపారస్తులు ఉన్నారు. పూర్తిగా సరుకులన్నీ ధ్వంసమైపోయినాయి, పూర్తిగా తడిసిపోయి నష్టపోయారు. కాబట్టి ఈ నష్టపోయినటువంటి వ్యాపారాలను కూడా ప్రభుత్వం అంచనా వేసి పరిహారం చెల్లించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. నిన్న వరద వచ్చిన సందర్భంలో చూస్తే ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ప్రజల్ని కాపాడటంలో, ప్రజల్ని రక్షించటంలో ఏమాత్రం కూడా అధికార యంత్రాంగం పనిచేయలేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. వరదలు చుట్టుముట్టి ప్రజలంతా ఆహాకారాలు చేస్తూ ఉంటే ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకుండా పోయాడు. జిల్లా కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, లేదా మున్సిపల్ కమిషనర్ కానీ, డిప్యూటీ కమిషనర్ కానీ, మున్సిపల్ యంత్రాంగం కానీ ఎవ్వరు కూడా బయటగా పనిచేయలేదు. ఒక రకంగా ప్రజల్ని వరదలకు వదిలేశారు. మీ సావు మీరు చావమని చెప్పినట్టుగా ఉంది తప్పితే అధికార యంత్రాంగం ప్రభుత్వం వైపు నుంచి కాపాడడానికి ప్రయత్నం చేసినట్టు కాపాడటం లేదు. మధ్యరాత్రి వరకు కూడా ప్రజలు వరద వస్తూ ఉంటే పైకి వెళ్ళిపోయి ఇళ్ళ పైకప్పులు ఎక్కి ఉన్నారు, పై అంతస్తులపై ఉన్నారు. వరద చుట్టుముట్టింది, రక్షించే వాళ్ళు లేకుండా చివరికి ప్రైవేటుగా డబ్బులు ఇస్తే ఎవరో ధైర్యం చేసి డబ్బుల కోసం ఆశపడిపోయి కొంతమంది తీసుకొచ్చి బయట కాపాడిన పరిస్థితి అవపడుతుంది. లేదా ప్రజలు స్వచ్ఛందంగా ఆ ప్రాంత వాసులే స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చిన్న చిన్న పడవలు పట్టుకొచ్చి వాటి ద్వారా జనాన్ని తరలించారు తప్ప ఎక్కడ అధికారులు వచ్చినట్టుగా లేదు. ఖమ్మం జిల్లాకి కేవలం ఒకే ఒక టీం కేటాయించారు, ఎన్డీఆర్ఎఫ్ టీంని. మేము మధ్యాహ్నం నుంచి అనేక ప్రయత్నాలు చేసిన అధికార యంత్రాంగంతో ఎవరు కూడా స్పందించలేదు. చివరికి పోలీసు యంత్రాంగం స్పందించింది. ఒకే టీం వచ్చిందండి, ఎన్డీఆర్ఎఫ్. అది కూడా తిరుమలాయపాలెం మండలంలో ఉంది. అది వచ్చిన తర్వాత మాత్రమే ఖమ్మంలో ఈ మునిగిన వాళ్ళని తీసుకొస్తామని చెప్పారు. ఈ రకంగా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైపోయింది. బహుశా చరిత్రలో ఎప్పుడు రాని విధంగా వరదలు వచ్చినాయి. గత ఏ ప్రభుత్వం చేయనంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది వరదలను ఆదుకోవడం ప్రజలను అనేది మేము భావిస్తూ ఉన్నాం. అందుకే ముఖ్యమంత్రి గారు ఇక్కడ పరిస్థితిని సమీక్షించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికార యంత్రాంగం పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రుల నుండి కూడా ప్రజల్ని కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. వరంగల్లో ఎంత ఉంది వర్షపాతం,
మానుకోట్ల ఎంత ఉందనేది కూడా తెలుస్తూ ఉంది. మున్నేరు ప్రభావం ఎంత వస్తుందని చెప్పి తెలుస్తూ ఉంది. ఎప్పటికప్పుడు దానికి అనుగుణంగా ప్రజల్ని మేలుకొల్పడంలో, ప్రజల్ని అలర్ట్ చేయడంలో, మైకులు ఉపయోగించి ప్రజల్ని బయటికి రప్పించడంలో, బయటికి తరలించడంలో చేసే ప్రయత్నంలో అధికార యంత్రాంగం ఏమాత్రం కూడా చేయలేదు. గతంలో ఎప్పుడు అట్లా చేస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు మాత్రం చేయడంలో విఫలమయ్యారు. ఇది చాలా బాధ్యతారాహిత్యం. అందుకనే ఈ బాధ్యతారాహిత్యాన్ని తిరిగి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గత 3-4 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ వాళ్ళు మానుకోట, వరంగల్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తాయని చెప్పేసి హెచ్చరికలు చేస్తున్నప్పటికి కూడా భారీ వర్షాలు వస్తే, అతి భారీ వర్షాలు వస్తే వచ్చే వరదల నుంచి ఎదుర్కోవడం కోసం యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ జిల్లా హెడ్క్వార్టర్లో హెలికాప్టర్లు ఉంచడం కానివ్వండి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉంచడం కానివ్వండి, అదనపు యంత్రాంగాన్ని ఇక్కడ కేటాయించి ఉద్యోగుల సెలవులు రద్దు చేసి ముందస్తుగానే సిబ్బందిని రెడీగా ఉంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈ ప్రజలు ఎక్కువ నష్టపోవడానికి కారణం ప్రభుత్వ వైఫల్యం కూడా ఉందని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవడం, ముఖ్య ఖమ్మం నగర ప్రజలను ఆదుకోవడానికి పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకి, పూర్తిగా మునిగిపోయిన ఇళ్లకి 3 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని, పాక్షికంగా దెబ్బతింటున్న ఇళ్లకి 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, నష్టపోయినటువంటి వ్యాపారాలను కూడా ప్రభుత్వం పూర్తిగా సహకరించి ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాయకనగూడెంలో కుటుంబం వరద ముంపు గురైంది. భార్యాభర్తలు చనిపోయారు. చనిపోయిన కుటుంబానికి 20 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పి, చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా 20 లక్షలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.